కంగ్రాచులేషన్స్ ఆనందరావు గారు. యా సార్ స్టూడెంట్ నాకు రమణ గారు చెప్పారు ఆల్రెడీ తను. యా ఫ్రమ్ దుబాయ్ అని చెప్పారు. సో అరిదేర్ ఆనందరావు గారు, అరిదేర్ రెడీ సార్. యా ఎలా ఉన్నారు ఆనందరావు గారు? ఎక్కడ ఉన్నారు? బాగున్నా సార్, డ్యూటీలో ఉన్న, పార్కింగ్ చేసిన బండి. ఓకే, ఎక్కడ దుబాయ్లో ఉన్నారా, ఇండియాలో ఉన్నారా? నేను సౌదీ అరేబియా సార్. సౌదీ అరేబియా, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఎంత టైం? చలి బాగుంది, చలి ఘోరంగా ఉన్నది సార్ ఇక్కడ. అవునా? ఓకే. సో ఏం చేస్తుంటారు ఆనందరావు గారు సౌదీ నేను అరేబియా? ఒక మేడం కి పర్సనల్ డ్రైవర్ ని సార్. ఒక మేడంకి పర్సనల్ వర్క్ చేస్తున్నారు. ఎక్కడ మీరు? ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్ర తెలంగాణ? నాది నిర్మల్ సార్, తెలంగాణ. నిర్మల్ తెలంగాణ. ఎలా పరిచయం అయింది మీ ఫర్ ఆపర్చునిటీ? ఎలా పరిచయం అయింది సార్? నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. మేడం కు కనెక్ట్ అయ్యాను చూసి. ఎన్ని మంత్స్ అయింది కనెక్ట్ అయ్యి? నేను సెప్టెంబర్ 22 సార్ నా జాయినింగ్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 22. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎస్ సార్. మీరు ఆల్రెడీ సౌదీ వెళ్ళారు, ₹1,00,000 సంపాదిద్దాం లేదా అక్కడ. ఐ థింక్ సో చాలా మంది సౌదీ ఎందుకు వెళ్తారంటే ఒక మంచి ఇన్కమ్ ఏం చేద్దాం వెళ్తారు. సో మీరు ఆల్రెడీ సౌదీ వెళ్ళి అక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తూ కూడా మళ్ళీ ఇంకా ఫర్ ఎవర్ ఆపర్చునిటీ వస్తుంది. మిమ్మల్ని ఎందుకు సర్చ్ చేశారు? ఎందుకు మీరు చేయాల్సి వచ్చింది? సార్ ఏంటంటే నాకు ప్యాసివ్ ఇన్కమ్ మీద చాలా ఇంట్రెస్ట్ సార్. ఎందుకంటే నేను చేస్తున్న జాబ్ నాకు సాటిస్ఫై లేదు సార్. ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయాలా. నా ఏజ్ ఎక్కువ ఉంది, నా పిల్లలు చిన్నగా ఉన్నారు. నేను ఏదైనా చేయాలంటే ఒక ఇన్కమ్ మీద నేను డిపెండ్ అయితే నేను చేయలేను. చూసినప్పుడు ఇన్స్టాలో చూసినప్పుడు మేడం కనెక్ట్ అయింది. మేడం కాల్ చేసిన, మీటింగ్స్ లింక్ పంపించింది. ఇక్కడే ఉండి టైం టు టైం మీటింగ్ విన్న తర్వాత నెక్స్ట్ డే నేను అమౌంట్ అరేంజ్ చేసుకుని నేను చేసిన సార్. నాకు ఎవరు మోటివేట్ చేయాలి, ఎవరు ఫాలోఅప్ చేయాలి నాకు. ఓకే. సో అక్కడ మీ ఇన్కమ్ ఎంత ఉందండి? మన ఇండియన్ కరెన్సీలో మీ ఇన్కమ్ ఎంత అక్కడ సౌదీలో? సార్ అంటే పోను నాకు ఇక్కడ ఖర్చులు పోను నేను 40-45 పంపిస్తాను సార్. ఓకే, అన్ని ఖర్చులు కూడా 45 నుంచి 50 దాకా ఏం చేస్తారు? సార్ అయినా నాకు సాటిస్ఫై లేదు సార్. ఎందుకంటే నేను బీకామ్ కంప్లీట్ చేసిన సార్. గ్రేట్. నా చదువు దగ్గర ఆపర్చునిటీ దొరకలేదు. నేను బీకామ్ ఇంగ్లీష్ మీడియం సార్. నేను బీకామ్ ఇంగ్లీష్ మీడియం. ఓకే. ఎస్ సార్. 2000లో కంప్లీట్ చేశాను. 2000లో కంప్లీట్ చేశాను నా బీకామ్. ఓకే, ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది మీరు సౌదీలో? ఎన్ని ఇయర్స్ అయింది సౌదీలో? ఎన్ని ఇయర్స్ అయింది? నేను 1.5 year అయింది సార్. 1.5 year. 1.5 year నుంచి అక్కడే వచ్చాను. సో మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. రీసెంట్ గా దుబాయ్ నుంచి వచ్చారు. మన దుబాయ్లో వచ్చాము. ఎక్సలెంట్ కంటెంట్ నిజంగా. సౌదీ అరేబియా, దుబాయ్ పీపుల్ చాలా లవ్ పీపుల్, చాలా ఎక్సలెంట్ డిసిప్లైన్ ఉన్న పీపుల్ అక్కడ పీపుల్. నిజంగా మాకున్న 5 days 6 days కానీ ఎలా అనిపించింది అంటే ఇంకా అక్కడ సెటిల్ అయిపోదాం అనిపించింది మాకు. నిజంగా చాలా ఎక్సలెంట్ పీపుల్ అన్నమాట అక్కడ ఉన్న పీపుల్. ఆసమ్. సో ఐ థింక్ సో అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అనుకుంటా. ఐ థింక్ సో సౌదీ అరేబియా కంటే తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు సార్. ఏంటంటే మనకు అన్నిటికంటే గొప్పది ఫ్యామిలీ. దాన్ని వదులుకొని ఇక్కడ ఉంటున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ డబ్బులు లేక ఇక్కడ పనిచేస్తున్నాం. అవునండి, చాలా మంది డబ్బున్న వారు ఎవరు కూడా ఒక్కరోజు కూడా వదిలి ఫ్యామిలీని వదిలి పిల్లలు వదిలి ఉండరు సార్. కేవలం డబ్బులు లేకనే ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. పరమేశ్వర్ కూడా నా డౌన్ లైన్ సార్. అతన్ని బిజినెస్ లోకి తీసుకొచ్చి నేను అతని భార్య హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాక ఈ బిజినెస్ లోకి వచ్చింది సార్. తను అతనికి 100% నా డ్యూటీ టైంలో, నేను ఖాళీ టైంలో వాట్సాప్ కాల్ ద్వారా ఫాలో అప్ చేస్తూ అతన్ని ఫర్ అవర్ లో నేను కంపల్సరీ 8 months లో సూపర్వైజర్ అయిన ప్లాన్ తోని చేసిన సార్. నా భార్యని నా కింద డౌన్ లో వేసుకొని నా భార్య కింద అతన్ని జాయిన్ చేసిన సార్. ఇప్పుడు నా భార్య పరమేశ్వర్ ఇద్దరు నా డౌన్ లో ఈ మంత్ లో సూపర్వైజర్ చేస్తాను సార్. నేను 100%. టైం దొరకదు సార్ నాకు టైం కూడా సరిపోదు సార్. సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, ఇక్కడ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మెసేజ్ చూసుకోవడం, వాట్సాప్ చేయడం. ఈ డ్రైవింగ్ లో ఉంటూ నాకు కాళ్ళ సందులో ఫోన్ పెట్టుకుంటా సార్. నేను నాకైతే చాలా అవసరం అనిపిస్తుంది ఎనర్జీ. రియల్ సార్. నాకు ఎవరు మోటివేట్ అవసరం లేదు సార్. నాకు 100% నా వెనక తెర వెనక మా హీరో శిరీష మేడం సార్. తెర వెనక నేను తెర ముందని నేను కనబడుతున్నా. తెర వెనక మా హీరో నన్ను నడిపించింది, నాకు సపోర్ట్ చేసింది. 100% ఈ క్రెడిట్ మొత్తం శిరీష మేడం గారికి వెళ్తారు సార్. 100%. నేను మేడం కూడా కమిట్మెంట్ ఇచ్చాను సార్. మే ఎండింగ్ వరకు నేను మేనేజర్, ఫిబ్రవరి ఎండింగ్ కి 28 కి నేను అసిస్టెంట్ మేనేజర్ సార్. 100%. ఎందుకంటే నాకు ఇది అవసరం సార్. మరెవరు నాకు అవసరం. నా పరిస్థితులు మారాలంటే నాకు పదెవరు అవసరం సార్. అదొకటి నేను గ్రహించిన అంత సీరియస్ గా పనిచేస్తున్నాను సార్. నేను నిద్ర కూడా సరిగా పోతలేదు సార్. సో మన వాళ్ళందరికీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? మన వాళ్ళు చాలా మంది వర్క్ చేస్తున్నారు. చేస్తే పర్యావరణ సీరియస్ గా చేస్తే లైఫ్ 100% మారుతుంది సార్. ఎందుకంటే నెట్వర్క్ లో ఒక పేదవాడు ధనవంతుడు కావాలంటే నెట్వర్క్ తప్ప వేరే దారి లేదు సార్. 100%. ఎక్సలెంట్. ట్రూ వర్డ్. అవసరం అండి, అవసరం ఆనందరావు గారు. నిజంగా మీ యొక్క కాన్ఫిడెంట్ అండ్ మీ యొక్క పెయిన్ నాకు అర్థమవుతుంది. ఫ్యామిలీకి చాలా దూరంగా ఉన్నారు, పిల్లల్ని చాలా దూరంగా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు. డెఫినెట్గా మీరు మేనేజ్ అయిన తర్వాత మాత్రం ఇండియాకి వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఫ్యామిలీతో మీరు పర్యావరణ బిజినెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే మీకు ఆల్రెడీ మీ వైఫ్ని కూడా ఆల్రెడీ బిజినెస్ లాగిన్ చేశారంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు వచ్చేలోపు తను కూడా మంచి పొజిషన్ రీచ్ అయ్యి మీ ఫ్యామిలీతో కలిసి ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.